మమతా బెనర్జీ ఒక మెట్టు దిగింది, కేంద్రం ఒక మెట్టు దిగింది. మమతా బెనర్జీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీకి యూసఫ్ పఠాన్ని ఈ విదేశాలకు పంపే బృందంలో పెడితే ఆమె నన్ను అడగకుండా పెట్టారంటే, అసలు ఎవరిని అడిగి పెట్టలేదు, ఎంపీలుగా పెట్టామంటే మేము పంపించమని చెప్పింది. ఇదే సందర్భంలో యూసఫ్ పఠాన్ పక్కకి వైదొలిగాడు. అదే సందర్భంలో అట్లాగని బృందంలో తమ ప్రాతినిధ్యం లేకుండా ఉండకూడదని ఇంకొకళ్ళ పేరు ప్రతిపాదిస్తానని పంపించమనేది కేంద్రం. పంపించారు. అభిషేక్ బెనర్జీ ఇప్పుడు ఆ ప్లేస్లో వెళ్ళాడు. ఆపరేషన్ సింధూర్ మీద దేశాల అవగాహన పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష ప్రతినిధి బృందానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోక్సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ ఎంపికయ్యాడు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకి విషయాన్ని తెలియజేశారు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం తృణమూల్ ఎంపీ యూసఫ్ పఠాన్ని ఈ బృంద సభ్యుడిగా ఎంపిక చేసింది. అఖిలపక్ష ప్రతినిధి బృందంలో తమ పార్టీ ప్రతినిధిగా ఎవరుంటారని కేంద్రం నిర్ణయించకూడదని మమతా బెనర్జీ ప్రకటించిన నేపథ్యంలో యూసఫ్ పఠాన్ వైదొలగడంతో ఇది జరిగింది.